ప్రజలు మనకంటే తెలియగలరు. ఈ రోజు రేపు ఇప్పుడు మరి అనుకుంటున్నారు చాలామంది రచ్చబండి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఒకళ్ళకి యూట్యూబ్లు చూస్తున్నారు. అసలు ఏంటి ఈరోజు ఏం జరిగింది, ఈరోజు జగన్ ఏం చేశాడు, చంద్రబాబు మనకంటే తెలియగలరు వాళ్ళు ఉన్నారు. ఓటు వేసేది సామాన్య మానవులు, చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు రైతులు, సామాన్య మానవులు, యూత్ ఓటేసేది. ఈ ఉద్యోగస్తులు అయిన తర్వాత వేరియస్ ప్లేసులు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఓటుకి అంత ఆసక్తి చూపరు. గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళేవారు వాళ్ళు బాగా ఇది ఉంటుంది సార్. రాజధాని ఈరోజు కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తా ఉన్నారు. విశాఖపట్నం కొండలు తొలిచి ఆ ఋషి కొండల్ని మొత్తం బొడిగుండుగా చేసి 400 కోట్లతో భవనాలు కట్టి నేను ఫ్యామిలీ అక్కడే పెడతా అన్నాడు. ఇంకెక్కడ సార్ పెట్టేది? పరిపాలన అయిపోయింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అది లేదు. అధికారాలకు వస్తారేమో. ఏం సార్, అమరావతి రాజధాని ఒక ఇటుకు కూడా మార్చాల, ముళ్ళ కంచెలు కూడా తీయట్లా. జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు కాడ 3 క్యాపిటల్ లేనప్పుడు అసలు రాజధాని లేని రాష్ట్రంగా దయతో బాధపడుతుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది పట్టదా ఈ నాయకులకి? ఎవరైనా కావచ్చు. దాంట్లో చంద్రబాబు నాయుడు చేసిన తప్పే మనం అడగాల్సిందే. ఆ రోజు చేసిన తప్పు తాత్కాలిక భవనాలు అని చెప్పి పూర్తిగా రాజధాని నిర్మించుకోపడ్డం. తర్వాత ఇవి చేస్తుంది ఏంటి? ఇదే కదా సార్, ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది. ప్రజలు చాలా తెలియగలరు. మనం ఏంటంటే పరిపాలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచిగా పరిపాలిస్తే మనం అప్రిషియేట్ చేస్తాం, మీరు అప్రిషియేట్ చేస్తాం, నేను అప్రిషియేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు నాకేం తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఏదైతే వాగ్దానాలు 6 గ్యారెంటీలు అన్నాడు, మహిళకి 16 కోట్ల మంది ప్రయాణించారండి సార్ మొన్నటి వరకు. దానివల్ల 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో ప్రైవేటు వాళ్ళు ఉంటారు, కాలేజీ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా, వాళ్ళు చూడలేని వాళ్ళు కూడా పుణ్యక్షేత్రాలు వెళ్ళారు. వాళ్ళు ఒక చోట నుంచి ఒకటి వెళ్తున్నారు. ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా, ప్రగతి భవన్ దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉండాలి. ప్రజలు అందుబాటులో ఉన్నవాడే నాయకుడిగా అవుతారే తప్పితే ప్రజలకి నాయకుడికి చాలా గ్యాప్ వస్తే అప్పుడే ఇట్లాంటి సమస్యలు వస్తాయి అన్నమాట. సో అయితే వాళ్ళిద్దరి మధ్య గ్యాపే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బని అంటారా? డెఫినెట్గా అండి. అది ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకోవాలి, ఎన్కాష్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ ఉన్న పోరాట పటిమ, పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎక్కడ ఒక్క చోట గెలవపోయినా రేపు దక్షిణ భారతదేశంలో సార్ వారాహయాత్ర స్టార్ట్ అవుతుంది. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. 28తో మీటింగ్ అయిపోయింది. వారాహిలు కదిలినట్టున్నాయి కదా. డెఫినెట్ గా 4 పూర్తి అయిపోయినాయి. కృష్ణా జిల్లా అవనగడ్డ వరకు ఆగింది. నెక్స్ట్ రేపు తాడేపల్లిగూడెం దగ్గర దాదాపు 4-5 లక్షల మందితో మీటింగ్ అంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో నెక్స్ట్ వారాహయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఆగింది అక్కడ స్టార్ట్ అవుతుంది. అతను నాట్ ఓన్లీ ఇక్కడ కిషోర్ గారు, నేను మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సమకాలీన రాజకీయాల్లో ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఈ 4 కలిస్తే పవన్ కళ్యాణ్ స్థితప్రజ్ఞుడయ్యాడు. చెప్పుకోవడానికి కాదు, వాస్తవం చెప్తున్నా. లేకపోతే మోదీ ప్రపంచ ప్రజాదరణ పొందిన మోదీ వ్యక్తి ఎందుకు ఉండట్లా సార్? 10 రోజుల పాటు మీరు అంటున్నారు కదా వారాహయాత్రతో సెప్టెంబర్ నుంచి జనవరి వరకు అసలు రాలేదు. గెస్ట్ లెక్చర్గా 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతున్నాడు. బొత్సగారు మిగతా మంత్రులు అంటున్నారు కదా 100 రోజులు ప్రజల్లో ఉన్నాడు. అరే ఇంద్ర వెళ్తలేదురా బాబు అని చెప్పి ఇదే నాయకులు అన్నారుగా. ప్రజల్లో ఉండకుండా ఎట్లుంటారు సార్? ఇక్కడ మోదీ ప్రపంచాల అనేక దేశ అధ్యక్షులు ఆయనకి వెళ్ళి చూస్తున్నారు సార్. వరుసగా 3సారి ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ వ్యక్తి ఎక్కడ గెలవలేదు కదా. 2 ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు సీఎంలు కూడా కాదని, చంద్రబాబు నాయుడు గారిని, జగన్ను కూడా కాదని, ఒక పవన్ని ఎందుకు ఎన్డీఏ సమావేశాలు పిలిచాడంటారు? అతనిలో ఏదో ఉంది. ఆయన్ని నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ కాదు, సినిమాలో చెప్పిన రేపు కాదు సార్, దక్షిణ భారతదేశాల్లో ఆయన ఒక ట్రబుల్ షూటర్గా, గేమ్ చేంజర్గా రేపు 2024 ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్కి మోదీ గారితో పాటు ఆయన ఉపయోగించుకోపోతున్నారు ఎన్డీఏలో. కాబట్టి రాజ్యసభ సీట్ ఇచ్చి పక్కన పెట్టేస్తారేమో. అదేం కాదు సార్, ఆయన పార్టీ ఉంటుంది. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టాన్ని గ్రహించి స్నేహాస్తం అందించాడు కదా అని చెప్పి పవర్ షేర్లో ఒక 2.5 సంవత్సరాలైన సీఎంగా ఈయన 2.5 years చేసి ఈయన 2.5 years పవన్ కళ్యాణ్కి ఇస్తే అద్భుతంగా ఉంటుంది క్యాడు. అది ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఈరోజు కాకపోయినా రేపైనా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఊహించుకోవటం కష్టం కాదు సార్. నేను ఇప్పటికీ చెప్తోంది ఏంటంటే, శ్రీనివాస్ గారు మీరు కూడా రకరకాల విశ్లేషణలు అందిస్తారు, నేను కాదన్ను. నేను కూడా ఇన్నాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడైతే 2014లో విడిపోయిందో అప్పటి నుంచి రాజకీయాలు చూసుకుంటూ వస్తున్నాను. పవన్ కళ్యాణ్ అన్న ఆయన తనంతట తానుగా ఎదగాలన్న ఆలోచన ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఫస్ట్ పాయింట్ వచ్చేది. తనకి అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? మూడోది అసలు ఎందుకు పొత్తు కావాలన్న ఆలోచన ఆయన మదిలోకి వస్తుంది. దాన్ని జన సైనికులు కూడా ఒప్పుకోకపోయినా సరే ఆయన మళ్ళీ ముందుకెళ్ళాలి, అదే రకంగా ముందుకెళ్ళాలని ఆలోచన. హరిరామ జోగ లాంటి వాళ్ళు, లేకపోతే పార్టీలో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తారు, మనంతట మనంగానే వెళ్దాం ముందుకి, ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు.
వారాహి 1లో 2లో ఆయన మాట్లాడింది ఏంటి? అక్కడ నాకు ఎక్కడా కూడా అటు భీమవరంలోనూ నన్ను అక్కడ గాజువాకలో నన్ను ఓడించేశారు, నన్నే గెలిపించుకోలేకపోయారు, మీరు ఇంకా మిగతా వాళ్ళని ఎట్లా గెలిపిస్తారు అని చెప్పి అనంతరం ఆయనే చాలా విషయాలు నర్మగర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. నో డౌట్, దాంట్లో నేను కాదనట్ల. కానీ ఆ జన సైనికుల గురించి ఆలోచించాలి కదా ఆయన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, వెనకాల ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించాలి కదా కదా. ఇవన్నీ ఎందుకని ఆయన దాటలేకపోతున్నారు అనేది ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన 2018 కామన్ మ్యాన్ ప్రొడక్షన్ పోస్ట్ పెట్టాడు, సొంతగా డబ్బు ఇచ్చి ప్రజలకు ఏదో చేయాలని తపంతో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నగారు పెట్టిన పార్టీలు యువరాజ్యం అధ్యక్షుడయ్యాడు. వాళ్ళ అన్నగారి పార్టీని అనేక మంది కోవట్లు చేరి ఎలా విచ్ఛిన్నం చేశారు కళ్ళతో చూశాడు. 75 లక్షల ఓట్లు వచ్చినాయి, కాదనలేనిది. 17 సీట్లు వచ్చినాయి. ఆ సీట్ని కాంగ్రెస్లో మెర్జ్ చేయడం కూడా అతను ఇష్టపడలా. అవును కదండి. అది చూస్తా ఉన్న ఆ వ్యక్తికి అప్పుడు సంఘటనలు బాగా బలంగా నాటుకుపోయి ఏమవుతుందంటే బలంగా నాటుకుపోయినాయి. అందుకనే ఒక స్ట్రాటజీకి వెళ్తున్నాడు. ఇప్పుడు అంత అమాయకుడు ఏం కాదు సార్. ఇక్కడ 10 సంవత్సరాల్లో రాటు తేలాడు. 10 సంవత్సరాలు ఎవడైనా పార్టీ పెట్టి సొంత డబ్బు ఖర్చు పెట్టి తన బిడ్డల మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసులు కట్టి కౌలు రైతులకు ఇస్తా ఉన్న నాయకుడు మీరు దేశంలో ఎవరినైనా చూసారా సార్? పొత్తు ఎందుకు మరటప్పుడు? ఇక్కడ పొత్తు అనేది అంటే ఈ చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు దించాలంటే అంత తేలికైన విషయం కాదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నాను, పార్టీలు అన్న తర్వాత ఒకసారి ఒక పార్టీ ఇంకోసారి ఇంకో పార్టీ అధికారంలోకి రావాలి, లేకపోతే వాళ్ళు అభివృద్ధి చేయకపోతే వీళ్ళు చేయాలి, వీళ్ళు అభివృద్ధి చేయలేకపోతే వాళ్ళు చేస్తారన్న ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అందరిలో. ప్రజల్లో కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఒకళ్ళని దించేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రావటం ఏంటి? ఇక్కడ ఆ రకంగా ఆలోచన, ఆ రకమైన ప్రసంగాలు ఎందుకు సార్? 100 సంవత్సరాల పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం చాలా 100 సంవత్సరాలు 60 ఏళ్ల పాటు దేశాన్ని చేశారు. ఏం చేసింది అనేది అందరికీ తెలుసు. ఒకప్పుడు 4 ఎంపీలు ఉన్న బీజేపీ పార్టీ ఈ రోజు పరిస్థితి ఏంటి? 400కు వెళ్తుంది, రేపు 300 చిల్లర ఉంది. దీనికి మధ్య ఏ రోజన్నా ఇండివిజువల్గా వెళ్ళారా? మిగతా మిత్రపక్షాలతో కలిసి వెళ్దామనే భావన బీజేపీలో ఉందా? లేదు. ఇప్పటికి ఉందా లేదు చెప్పండి. ఇప్పటికీ నిన్నగాక మొన్న ఒక వ్యక్తి నితీష్ కుమార్ని కూడా బయటకు తీసుకొచ్చారు. ఇండియా కూటమి, చుక్కల కూటమి నుంచి బయటకు తెచ్చాడు. తర్వాత మమతా బెనర్జీ కూడా నేనే అంటది. తర్వాత శరద్ పవార్ నేను ఆయన పార్టీని శరద్ పవార్ వాళ్ళ అజిత్ పవార్ తీసుకెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ ఇండియా కూటమి ఇన్ని పార్టీలు ఉండి కూడా ఎందుకు 26 పార్టీలు ఉండి కూడా ఈ కాంగ్రెస్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాయి? ఇదే సమయంలో 33 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. మాకు డెఫినెట్గా నాకు 350, మాకు 370 రావాలి, మిగతా మిత్రపక్షం కూడా 400 సీట్లు దావాలని టార్గెట్ పెట్టుకున్నాయి. వాళ్ళు సఫిషియెంట్ మెజారిటీ వస్తుంది ఎవరు లేకపోయినా. కానీ మిత్రపక్షాలు కూడా కలవాలని ఎందుకు కోరుకున్నారు? ఇదే పాలసీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళితే ఆ వ్యక్తిని ఢీకొని ఆ వ్యక్తిని ప్రభుత్వాన్ని దింపేసేసి ఆ అనుభవంతో ముందుకెళ్ళి రేపు స్వతంత్రంగా ఎదగాలనే తలంపు పవన్ కళ్యాణ్ ఉంది. ఓకే, గుడ్. నేను కాదన్నాను, ఆ ఆలోచనతో ముందుకెళ్తున్నాడు నా అభిప్రాయం. కాకపోతే ఇక్కడ ఇదే సమయంలో జనసేనని, కేడర్ని, తను నమ్ముకున్న సమాజ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఆయనకు ఉన్నది. ఎప్పుడు కూడా నేను కులంతో కాదు ఎదిగింది అని చెప్పి అంటున్నాడు. కరెక్టే, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. నువ్వు కులం కాదన్నా కానీ మావాడని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. రాజ్యాధికారంగా దూరంగా ఈ 2 వర్గాలే ఉంటున్నాయి. ఇక్కడ ఓన్లీ 3% ఉన్న ఒక వర్గం 14 సంవత్సరాలు పరిపాలించింది. 8% ఉన్న ఈ వర్గం ఇప్పుడు మళ్ళా 175 అంటుంది. మరి 25% ఉన్న మేము మా ప్రతినిధిగా 25% SC ST BCలు కలిపి 89% సప్రెసర్ గ్రూప్స్ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వీళ్ళందరూ కోరుకోవడం తప్పుందా చెప్పండి? ఇప్పుడు 4 పార్టీలు సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి సార్? 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ. జగన్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుకుందాం. రైట్. ఇప్పుడు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ, ప్రాంతీయ పార్టీ, వాళ్ళ ఓన్ సిస్టర్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అత్యంత చిన్న వయస్కురాలు మహిళా అధ్యక్షుడు. ఒక చూడు ఎన్ని కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇకపోతే చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా రూపాంతరం చెంది ఈ పార్టీలో ఉన్నాడు. అదే సమయంలో వాళ్ళ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారి భార్య పురంధేశ్వరి జాతీయ పార్టీ బీజేపీకి ఉన్నది. ఇప్పుడు ఎల్లకాలము 2 కుటుంబాలు 4 పార్టీలు వీళ్ళ చుట్టూ తిరగాల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా చైతన్యవంతం అవుతున్నారు. ఇప్పుడు కులాలు కలిపే సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా ఓటు బ్యాంకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడలా. పవన్ కళ్యాణ్ వెనక ఉన్న ఈ సప్రెసర్ గ్రూప్స్ని చూసి భయపడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు బీసీ ఈక్వేషన్ తీసుకొస్తున్నాడు. ఎప్పుడు పద్దాకల ఏ సభ చూసినా నిన్న సిద్ధాంత బీసీ ఈక్వేషన్ వీళ్ళేం చేయలేదంటారా వైఎస్ఆర్సీపీ? ఎందుకు వైసీపీ చేసింది.
కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేదు సార్. కాపులంతా జేఏసీకి ఏర్పడి ఈసారి మొత్తం పవన్ వైపే ఉన్నారంటున్నారు. అవును. కాపులు ఎటు తిరిగి వేయరని అది ఆయనకు అర్థమైపోయింది. ఓకే. అదే సమయంలో బీసీలు F52% ఉన్నారు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు వెంబట ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా పూర్తిగా నా వెంబట తిప్పుకోవాలనే ఉద్దేశంతో 65 కార్పొరేషన్లు ఏదో వేసాడు. అవును. కార్పొరేషన్లు వేశారు కానీ ఆఫీసులు ఫర్నిచర్ కూడా లేవు, చివరికి వాళ్ళ జీతాలు కూడా లేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎన్ని వేసామనేది కాదు, ఇక్కడ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ వచ్చింది అనేది ప్రజలు చూస్తారు. ఓకే. కాబట్టి సమకాలీన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు ఈ 5 సంవత్సరాల్లో, ఇదే సమయంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఇందరూ చూశాం కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన అడుగుతున్నాడు టీడీపీతో కలిసి వెళ్దాం, నా మాట వినండి, వ్యూహాలు నాకు వదిలేయండి, రేపు 1/3 పోస్టులు కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టులు అన్ని పోస్టుల్లో నేను తీసుకునే బాధ్యత నాదే అంటున్నాడు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఆయన్ని. ఒకప్పుడు నమ్మలా, ఇప్పుడు ఆలోచిస్తున్నారు పవన్ గారు చెప్పిన మాటలు.